రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ను టెంపో ఢీకొట్టింది. జిల్లా భీమడోలు నుంచి అరుణాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం నెల్లూరు జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ను టెంపో ఢీకొట్టింది. ఇక జిల్లా భీమడోలు నుంచి అరుణాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎంతమంది గాయపడ్డారు? ఏలూరు నుండి ఏదైతే అక్కడ దాదాపు 13 మంది ఒక వ్యాన్ తీసుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లా మీద కూడా వెళ్తున్న సమయంలో భీమడోలు నుంచి అరుణాచలం అంటే వాళ్ళు దేవుణ్ణి దర్శించుకునేది కూడా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ దగ్గర ఒక ట్రాక్టర్ని ఢీకొనడంతో అక్కడికక్కడే దాదాపు 13 మంది తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీరందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం అక్కడ మెరుగైన వైద్యం లేకపోవడంతో నెల్లూరు పెద్ద ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఇక్కడ కూడా ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు పరిస్థితి చాలా విషమంగా చెప్పేసి వైద్యులు చెబుతున్నారు. మిగిలిన వారందరూ కూడా చికిత్స అనంతరం సొంత గ్రామం ఏలూరు సంబంధించిన బంధువులు కూడా విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే రోడ్డు ప్రమాదంపై మరోపక్క పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఆ ట్రాక్టర్ను టెంపో ఢీకొనింది. అంటే అక్కడ ట్రాక్టర్ ఆగి ఉండడం, ఈ టెంపో వెళ్ళి అక్కడ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి అక్కడ ఉండి వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళు అంటే దైవ దర్శనానికి వెళుతూ ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా కుటుంబం అంతా కూడా విషాద స్థాయిలో అనుకుని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ విషయాన్ని కూడా ఏలూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా జిల్లా అధికారులు తెలియజేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఇద్దరికి విషమంగా ఉందని చెప్తున్నారో వీరిద్దరిని కూడా మెరుగైన వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రైట్ కాజా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.